ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో జూనియర్ కళాశాల కుష్టు వ్యాధిపై ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులు డిపిఎంఓ శ్రీనివాసరెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఎంఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జనవరి మహాత్మా గాంధీ వర్ధంతి నుండి ఫిబ్రవరి 13 వరకు కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం నినాదం ముగిద్దాం, గౌరవాన్ని స్వాగతిద్దాం, ఇంకా మానవ సమాజంలో కుష్టు వ్యాధి గ్రామస్తుల పట్ల ఉన్నటువంటి వివక్షతను గమనించి ఈ నినాదం ఇవ్వడమైందని తెలిపారు. ఈ వ్యాధి రావడానికి గల కారణం మైక్రో బ్యాక్టీరియా లెఫ్రీ అనే సూక్ష్మజీవి మరియు మందులతో పూర్తిగా నయం అవుతుందని తెలిపిన తర్వాత కూడా ఇది కొందరు ఈ వ్యాధి ఉన్నవారిని తెలియజేయడానికి భయపడుతున్నారని అన్నారు. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకున్నది అని ముందుకు వచ్చి తెలియజేస్తున్నప్పుడు మన దేశం కుష్ఠురహితం అవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, అధ్యాపక బృందం, హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాళ్ళు చేతులపై స్పర్శ తగ్గిన, కనురెప్పల కనుబొమ్మల వెంట్రుకలు రాలిన, అవి నా కుటుంబ సభ్యులకు ఉన్న, ఇరుగు పొరుగు వారికి ఉన్న వారిని గమనించి సహకరిస్తాను. కుష్టి వ్యాధి పూర్తిగా నయమవుతుందని వ్యాధిగ్రస్తుల పట్ల గారు కన్న కలలను సాకారం చేస్తూ పీజీటీ జువాలజీ మేడం గారికి మరియు సైదావతి సార్కి అందరికీ కూడా, విద్యార్థులకు, అదర్ స్టాఫ్ మెంబర్స్, మరి ఈరోజు జరుగుతున్నటువంటి జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కుష్టి వ్యాధి మీద ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మరి ప్రతి స్కూల్లోనూ అంటే విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క అవగాహన అనేది కలిగించే విధంగా మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అందులో అధికారులందరూ కూడా ఆ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ మన స్కూల్కి రావడం జరిగింది. దాని లక్షణాలు ఎలా ఉంటాయి, చాలా తక్కువ ఉందనుకోండి ఇప్పుడు దేశంలో, డెవలప్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మరి ఆ కుష్టి వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది కొన్ని లక్షణాలు మనం చెప్పుకున్నాం ఒకసారి.